మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆగస్టు 17న శని త్రయోదశి రాబోతుంది. శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిథి ఉన్న రోజును శని త్రయోదశి అంటారు. అయితే ఇలాంటి అరుదైన రోజున సాయంత్రం 6 లోపు పసుపు నీటితో ఇలా చేస్తే చాలు, 1 గంటలో మీ జాతకం మారిపోతుంది. మీకు ఉండే సమస్యలన్నీ కూడా తీరిపోతాయి, కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. శనీశ్వరుడే ఐశ్వర్యాన్ని కురిపిస్తాడు. పసుపు నీళ్లతో శని త్రయోదశి రోజు ఈ పరిహారం చేయటం వలన చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. నీటిలో పసుపు కలిపి పసుపు నీళ్లు తయారు చేసుకోవాలి. పసుపు అందరి ఇళ్లల్లో ఉంటుంది కాబట్టి అందరూ ఈ పరిహారం చేసుకోవచ్చు. పసుపు లక్ష్మీదేవికి ఇష్టమైన పదార్థం. పసుపు గురించి ఎంత చెప్పినా తక్కువే. పసుపుకు భారతీయ సాంప్రదాయానికి ఎనలేని సంబంధం ఉంది. శుభ సూచికంగా పసుపును చూస్తారు. స్త్రీలకు సంబంధించిన ఆచారాలు అలవాట్లలో పసుపుకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. పెళ్లి పేరంటం లాంటి శుభ సందర్భాలలో కాళ్లకు పసుపు రాసుకోవటం తప్పనిసరి. పండుగలు పెళ్లిళ్లాంటి విశేష దినాల్లో గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడమే కాకుండా స్త్రీలు కాళ్లకు తప్పకుండా పసుపు రాసుకుంటూ ఉంటారు. అంతేకాదు స్నానం చేసే ముందు కూడా ముఖానికి పసుపు రాసుకుంటూ ఉంటారు. స్నానం చేసే నీటిలో కూడా పసుపు వేసుకుంటూ ఉంటారు. పసుపు ఒక విధంగా సర్వరోగ నివారిణి. ఎందుకంటే ఇది చెడు బ్యాక్టీరియాను దరిచేరనివ్వదు. మన పూర్వీకులకు పసుపు చేసే మేలు బాగా తెలుసు. అందుకే వారు ఆరోగ్య చిట్కాలలో కూడా పసుపును బాగా వాడేవారు. పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇలా పసుపుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే పసుపును గ్లాసులు నీటిలో కలిపి త్రయోదశి రోజు ఈ పరిహారం చేస్తే చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని, మీకు ఉన్న కష్టాల నుండి బయటపడే మార్గం తెలుస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి శని త్రయోదశి రోజు పసుపు నీటితో ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. శని రాశి చక్రంలో ఉండే స్థానాన్ని బట్టి ఒక్కో స్థానంలో ఒక్కో ఫలితాన్ని ఇస్తాడు. అన్ని రాశుల వారు శని త్రయోదశికి శివారాధన చేస్తే మంచిది. అందరిలో ఒక అపోహ ఉన్నది. అదేమిటి అంటే శనీశ్వరుడు అంటే పీడించి కష్టాలు పెడతాడు అని. కానీ అది తప్పు భావన. శని చాలా మంచి దేవుడు. శనిని ఆరాధిస్తే అందరి దేవతలను ఆరాధించిన ఫలితం వస్తుంది. శనీశ్వరుని కృప ఉంటేనే అన్ని పనులు సవ్యంగా సాగుతాయి. నవగ్రహాల్లోనికి ఒక శనిగ్రహం మాత్రమే మనిషి జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టగలుగుతుంది. ఆ సమయంలో ఎవరైనా సరే బద్ధకాన్ని వదిలించుకుని జీవితాన్ని ఆనందమయ జీవితం చేసుకోవచ్చు. ఒకసారి కష్టపడటం అలవాటు అయిన వారికి సుఖపడటం చాలా తేలిక అవుతుంది. సుఖపడిన వారికి కష్టపడటం తెలియదు. అది బాధాకరంగా ఉంటుంది. కానీ శనిగ్రహం అలా కాదు. కష్టాన్ని ఇచ్చి తర్వాత కష్టపడిన దానికి ప్రతిఫలం ఇస్తాడు, సుఖాన్ని ఇస్తాడు. అది ఎంత ఆనందదాయకంగా ఉంటుందో ఎవరికి వారే అనుభవిస్తే కానీ తెలియదు. అది ఒకరు చెప్పేది కూడా కాదు. శని త్రయోదశి రోజు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్థాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే ఈ శ్లోకాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠించటం మంచిది. శని త్రయోదశి రోజున శని భగవానుడికి చేసే పూజా పునస్కారాలు దాన ధర్మాలు మామూలు సమయంలో చేసే వాటికంటే అధిక శుభ ఫలితాలను ఇస్తాయి. అలాగే ఈ సమయంలో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలను ఇస్తాయి. జాతక రీత్యా శని బాగాలేని వారు, శని దశ అంతర్దశలు జరుగుతున్నవారు, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వలన ఎవరైతే పీడింపబడుతూ ఉన్నారో అటువంటి వారందరూ కూడా ఈరోజు శని పరిహారాలు అంటే నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయటం, ఉపవాసం ఉండటము, రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి ఆవ నూనెతో దీపం పెట్టడం, నల్ల కాకికి అన్నం పెట్టడం, నల్ల కుక్కకు అన్నం పెట్టడం, నల్లని గొడుగు, నల్లని వస్త్రాలు, తోలు వస్త్రాలు, నవధాన్యాలు, ఇనుము దానం చేయటం మంచిది. ఈ విధంగా శనిని పూజించి ఆరాధిస్తే బద్ధకము, చెడు ఆలోచనలు, రోగాలు, అపమృత్యు దోషము, దారిద్ర్యము తొలగుతాయి. వృత్తిపరమైన సమస్యలు, వివాహంలో ఆటంకాలు, శత్రు భయము, కోర్టు సమస్యలతో ఉన్న వారి సమస్యలు కూడా తొలగుతాయి. శనిదేవుడు నీతిమంతుడు. చెడు చేస్తే చెడు ఫలితాలు, మంచి చేస్తే మంచి ఫలితాలు
తీసుకురాగలవాడు. కాబట్టి తప్పులు చేయని వారు శనిదేవుణ్ణి చూసి భయపడవలసిన పని లేదు. ఎందుకంటే శనిదేవుడు ఎవ్వరినీ అనవసరంగా హింసించడు. శని గ్రహం యొక్క తీవ్ర ప్రభావం లేదా దోషం తొలగిపోవాలంటే ఈరోజు ఒక గిన్నెలో మంచి నూనె తీసుకొని అందులో మీ ముఖాన్ని చూసి ఆ గిన్నెతో నూనెను శనిదేవుని ఆలయంలో ఉంచండి. శనికి నువ్వుల నూనె అంటే చాలా ఇష్టం కాబట్టి అలా చేయటం వల్ల శనిదేవుడు సంతోషిస్తాడని నమ్ముతూ ఉంటారు. ఇక ఎవరైతే తీవ్రంగా సమస్యలు ఉన్నాయని బాధపడుతూ ఉన్నారో వారు ఈ శని త్రయోదశి రోజు చక్కగా ఒక గ్లాసులో నిండుగా నీటిని తీసుకోండి. రాగి గ్లాసు, ఇత్తడి గ్లాసు, వెండి గ్లాసు, గాజు గ్లాసు ఇలా ఏ గ్లాసును అయినా సరే ఈ పరిహారానికి వాడవచ్చు. కానీ స్టీల్ గ్లాసును మాత్రం ఈ పరిహారానికి వాడకూడదు. రాగి, వెండి, ఇత్తడి ఇలా ఏదో ఒక గ్లాస్ తీసుకోండి. ఆ గ్లాసులో నిండుగా నీళ్లు పోయండి. ఆ నీటిలో 1 స్పూన్ పసుపు వేసి వాటర్లో పసుపు కరిగేలాగా బాగా కలపండి. ఆ తర్వాత ఈ పసుపు నీటిని తీసుకొని మీకు దగ్గరలో ఉండే రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి. పసుపు నీళ్లు తీసుకొని వెళ్ళలేము అనుకునేవారు ముందు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ నీటిలో పసుపు కలిపి పసుపు నీళ్లు తయారు చేసుకోండి. ఈ పరిహారానికి ఏ నీటిని వాడినా పర్వాలేదు. అలా అని మరీ మురికి నీటితో లేదా ఎంగిలి చేసిన నీటితో ఈ పరిహారం చేయకూడదు. కొంచెం మంచిగా క్లీన్గా శుభ్రంగా ఉండే వాటర్తో చేస్తే సరిపోతుంది. రావి చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత పసుపు నీటిని చేతిలో పట్టుకొని మాకు ఉన్న సమస్యలు, దరిద్ర సమస్యలు పోవాలని చెప్పుకుంటూ చెట్టు చుట్టూ 21 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేయటం పూర్తయ్యాక ఆ పసుపు నీటిని రావి చెట్టు మొదట్లో పోసేసి శం శనేశ్వరాయ నమః, శం శనేశ్వరాయ నమః, శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు జపించండి. ఆ తర్వాత కాసేపు రావి చెట్టు కింద కానీ లేదా రావి చెట్టు దగ్గరలో ఎక్కడైనా సరే కానీ కూర్చొని రండి. ఇక 10 నిమిషాలు లేదా 5 నిమిషాలు అక్కడే కూర్చొని ఆ తర్వాత తిరిగి ఇంటికి వచ్చేయండి. అలా ఇంటికి వచ్చిన గంటలో మీరు ఏదో ఒక శుభవార్తను మాత్రం ఖచ్చితంగా వింటారు. మీ కష్టాల నుండి గట్టెక్కే ఆలోచనలు, అవకాశాలు వస్తాయి. గంటలో మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది. మన ఆలోచనలే మన ఎదుగుదలకు కారణమవుతాయి కాబట్టి ఏదో ఒక మంచి ఆలోచన మీకు వస్తుంది. గంటలో మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది. కానీ ఈ పరిహారాన్ని చీకటి పడే లోపే అంటే సాయంత్రం 6 లోపు మాత్రమే చేసుకోవాలి. చీకటి పడిన తర్వాత అస్సలు చేయకూడదు. శని త్రయోదశి రోజు ఈ పరిహారం చేయటం వలన మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా పోతాయి. మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. కాబట్టి మీరు కూడా త్రయోదశి రోజు సాయంత్రం 6 లోపు పసుపు నీళ్లతో ఈ పరిహారం చేసి గంటలో శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఈ శని త్రయోదశి రోజు గుమ్మానికి ఇది కడితే చాలు మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. సమస్యల నుండి సులభంగా బయటపడతారు. కోటీశ్వరులుగా మారిపోతారు. మరి శని త్రయోదశి రోజు గుమ్మానికి ఏం కట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ శని త్రయోదశి రోజు ఎవరైనా సరే సాయంత్రం చీకటి పడిన తరువాత గుమ్మానికి ఇది కడితే బాధలు, కష్టాలు, దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఏం కట్టాలంటే ఈ శని త్రయోదశి రోజు చక్కగా ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి. ఆ వస్త్రంలో ఒక ఇనుప మేకును వేయండి. అలాగే ఒక పీచు తీయని కొబ్బరికాయను, 5 నల్ల గవ్వలను కూడా వేయండి. సాధారణంగా నల్ల గవ్వలు చాలా అరుదుగా దొరుకుతాయి. నల్ల గవ్వలు దొరకటం అదృష్టంగానే భావించుకోవాలి. ఆ నల్ల గవ్వలు దొరికితేనే ఈ పరిహారం చేయండి. దొరకకపోతే చేయవద్దు. ఇలా ఎర్రటి వస్త్రంలో ఒక మేకు, కొబ్బరికాయ, 5 నల్ల గవ్వలు వేసిన తర్వాత వస్త్రాన్ని మూటలాగా కట్టేయండి. ఈ పరిహారాన్నంతా కూడా మీరు చాలా సీక్రెట్గా ఎవ్వరికీ తెలియకుండా చేసుకోవాలి. అంటే ఇంట్లో వారికి తెలిసినా పర్వాలేదు, బయట వారికి ఎవ్వరికీ కూడా చెప్పకూడదు. గవ్వలు, కొబ్బరికాయ, మేకును మూటలాగా కట్టి ఆ మూటను మీ ఇంటి మెయిన్ డోర్ బయట పైన కట్టండి. సాయంత్రం 7 తర్వాత అంటే చీకటి పడిన తరువాత మాత్రమే ఈ పరిహారం చేయండి. ఇలా ఈ మూటను కట్టేటప్పుడు కూడా మీరు ఎవ్వరితో మాట్లాడకూడదు. మిమ్మల్ని బయటవారు ఎవ్వరూ కూడా చూడకూడదు. శని త్రయోదశి రోజు ఈ విధంగా గుమ్మం దగ్గర ఈ పరిహారం చేస్తే జాతక దోషాలు, కష్టాలు పోయి మీరు కుబేరులుగా మారుతారు. చాలా చక్కటి ఫలితం కలుగుతుంది. కాబట్టి మీరు కూడా శని త్రయోదశి రోజు
గుమ్మానికి ఈ మూటను కట్టండి, సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. ఈ శని త్రయోదశి రోజు కుక్క కనిపిస్తే ఈ మాట అనండి చాలు. శనిదేవుడే మీ ఇంటికి కోట్ల కట్టలు పంపిస్తాడు, సకల ఐశ్వర్యాలను ఇస్తాడు. శని దోషాల నుండి తప్పక విముక్తి కలుగుతుంది. మీకు ఉన్న కష్టాలు, బాధలు, సమస్యలు పోతాయి. మీరు అపర కుబేరులుగా మారిపోతారు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. కుక్కలంటే శనిదేవుడికి చాలా ఇష్టం. ఒకానొక సందర్భంలో కుక్క కూడా శనిదేవుడి వాహనంగా మారింది. కుక్కలు మూగజీవులు గనుక కుక్కలంటే శనిదేవుడికి ఎంతో ఇష్టం. జంతువుల్లో అన్నిటికంటే ఎక్కువ విశ్వాసం గల జంతువులు శునకాలు. ఆదిమానవుడి కాలం నుండి కుక్కలను మానవులు మచ్చిక చేసుకున్నారు. అప్పుడు వేటలో తమ పెంపుడు కుక్కలను ఉపయోగించుకునేవారు. మిగతా జంతువుల కంటే కుక్కలు చాలా విషయాలలో కూడా ఎంతో తెలివిని ప్రదర్శిస్తాయి. కుక్కలు వాసన చూసి దేన్నైనా పసిగట్టగలుగుతాయి. అందువల్లే దొంగలను పట్టుకునేందుకు పోలీసులు కుక్కలను ఉపయోగిస్తూ ఉంటారు. మనుషులకు కనిపించని కొన్ని దృశ్యాలను కుక్కలు చూడగలవు అని శాస్త్రవేత్తలు సైతం అంటూ ఉన్నారు. కుక్కలను విశ్వాసమున్న జంతువుగా గుర్తించటమే కాకుండా కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని శాస్త్రం చెప్తుంది. మనం చూడలేని నెగిటివ్ ఎనర్జీలను కూడా కుక్కలు చూస్తాయి. ఇక ఈ విషయాన్ని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కూడా బలంగా విశ్వసిస్తారు. కుక్కల విషయంలో గ్రీకుల కాలం నుండే రకరకాల విశ్వాసాలు ఉన్నాయి. ధర్మరాజు స్వయంగా తన కుక్కతో స్వర్గానికి చేరుకున్నాడు. కాబట్టి కుక్కలను వెంట ఉంచుకుంటే, పెంచుకుంటే స్వర్గానికి మార్గం సుగమం అవుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ శని త్రయోదశి నాడు కుక్క కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కుక్కలు ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరలో ఉంటాయి. వీధుల్లో తిరుగుతూ ఉంటాయి. గ్రామాలకు కాపలాగా ఉంటాయి. అందుకే కుక్కలను గ్రామ సింహాలు అని పిలుస్తూ ఉంటారు. వీధి కుక్కలకు ప్రతిరోజు ఏదో ఒక ఆహారం పెడితే చాలా మంచిదని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కొంతమంది మూగ జీవాలైన కుక్కలను ఊరకే కొడుతూ ఉంటారు, హింసిస్తూ ఉంటారు. కుక్కలేమీ చేయలేకపోయినా సరే వాటిని బాధిస్తూ ఉంటారు. కానీ అలా కుక్కలను, ముఖ్యంగా వీధి కుక్కలను ఊరకే హింసిస్తే శనీశ్వరుడి ఆగ్రహానికి గురి అవుతారు. కుక్కలను బాధించే వారిని శనీశ్వరుడు ఖచ్చితంగా బాధిస్తాడు. దానిలో సందేహమే లేదు. కాబట్టి ఎప్పుడూ కూడా వీధి కుక్కలను కొట్టవద్దు. కొడితే మాత్రం శనీశ్వరుడి కోపానికి గురి అవుతారు. శనిదేవుడికి మూగజీవాలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా కాకులు, కుక్కలంటే శనిదేవుడికి ఇష్టం. అయితే శని త్రయోదశి రోజున మీకు ఏ సమయంలో అయినా సరే కుక్కలు కనిపిస్తే ఆ కుక్కలను దగ్గరకు, అంటే మీ ఇంటి దగ్గరకు పిలవండి. అలా పిలిచిన తర్వాత మీ ఇంట్లో వండిన అన్నం తీసుకొని ఆ అన్నాన్ని ఒక గిన్నెలో కొంచెం వేసి ఆ అన్నంలో పాలు కానీ పెరుగు కానీ కలపండి. అలా పెరుగన్నం కానీ పాలన్నం కానీ మిక్స్ చేసి ఆ అన్నంలో లైట్గా షుగర్, అంటే పంచదారను కూడా కలపండి. ఇలా తీయటి పెరుగన్నం కానీ పాలన్నం కానీ కలుపుకొని ఆ అన్నాన్ని కుక్కలకు పెట్టేయండి. ఒక కుక్క వస్తే ఒక కుక్కకు పెట్టండి, లేదు 2-3 కుక్కలు వస్తే ఆ కుక్కలన్నిటికీ కూడా కలిపి పెట్టండి. అలా మీరు పెట్టిన అన్నాన్ని కుక్కలు తింటున్న సమయంలో నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే ఈ మంత్రాన్ని 3 సార్లు పలకండి. కుక్కలంటే శనిదేవుడికి ఇష్టం కనుక ఈరోజు కుక్కలకు ఆహారం పెట్టి ఈ మంత్రం పఠిస్తే శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. శని దోషాలు కూడా తొలగిపోతాయి. శనిదేవుడే మీ ఇంటికి సకల ఐశ్వర్యాలను పంపుతాడు కనుక శని త్రయోదశి రోజు కుక్క కనిపిస్తే అందరూ ఈ చిన్న పని చేసి శుభ ఫలితాలను పొందండి. కుక్క విశ్వాసానికి ప్రతీక. మానవుడు మచ్చిక చేసుకున్న తొలి జంతువు కుక్క. కొంతమంది కుక్క ఏడుపును, అరుపును కూడా అపశకునంగా భావిస్తారు. కానీ కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయి. ప్రస్తుతం ఇంటికి రక్షణగా కంటే మానసిక ఆనందం కోసం కుక్కలను ఎక్కువగా పెంచుకుంటున్నారు. గ్రామాల్లో కంటే పట్టణాల్లో కుక్కలను ఎక్కువగా పెంచుకుంటున్నారు. పట్టణాల్లో ఇతరులతో తక్కువ సంబంధాలు ఉంటాయి కాబట్టి ఒక కుక్కను పెంచుకుంటే దానితో అయినా సరే సరదాగా గడపవచ్చునని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనుషులకు అత్యంత సన్నిహితంగా ఉండే జంతువుల్లో కుక్కలు ఒకటి. అంత ముద్ద పడేస్తే ఎంతో విశ్వాసంగా పడి ఉంటాయి. పెంపుడు కుక్కలైనా ఊర కుక్కలైనా సరే తిండి పెట్టిన వారి పట్ల విశ్వాసంగా పడి ఉండటం అనేది వాటికి పుట్టుకతో వచ్చిన సద్గుణం. కుక్కలను విశ్వాసమున్న జంతువులుగా గుర్తించటమే కాకుండా కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు.
మనం చూడలేని నెగిటివ్ ఎనర్జీలను కూడా కుక్కలు చూస్తాయి. ఇక ఈ విషయాన్ని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కూడా బలంగా విశ్వసిస్తారు. కుక్కల విషయంలో గ్రీకుల కాలం నుండే రకరకాల విశ్వాసాలు ఉన్నాయి. కుక్కల గురించి శకునాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. నల్లని కుక్క మనకు ఎదురుగా వస్తే ధనలాభం కలుగుతుంది అని శకున శాస్త్రం చెప్తోంది. వేరే ఊరు వెళ్తున్న వ్యక్తికి కుక్కలు నోటితో ఆహారాన్ని పట్టుకొని కనిపిస్తే ఆ వ్యక్తికి ధనప్రాప్తి కలుగుతుందని చెప్తున్నారు. ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు కుక్క ఎత్తైన ప్రదేశంలో కూర్చుని కుడి కాలితో తల గోక్కుంటూ కనిపిస్తే కార్యసిద్ధి జరుగుతుంది. బయటికి వెళ్తున్న వ్యక్తికి మాంసం ముక్క నోటితో పట్టుకుని ఉన్న కుక్క కనిపిస్తే ఆ వ్యక్తికి కష్టం కలుగుతుందని అర్థం. కుక్కకు ఆహారం పెట్టినప్పుడు అది తిని కాలి కుడివైపు గోక్కుంటే శుభం జరుగుతుంది. మనం బయటకు వెళ్ళినప్పుడు కుక్క నీటిలో మునిగి శరీర భాగాలను విదిలించుకుంటూ కనిపిస్తే ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అర్థం. కుక్క మన చెప్పులు తీసుకుని వెళ్ళినా వేరే వారివి మన ఇంటికి తెచ్చినా మనకు మంచి జరగదని అర్థం. కుక్కలు మన పాదాలను వాసన చూస్తే త్వరలోనే ప్రయాణాలు చేస్తామని అర్థం. బయటకు వెళ్తున్నప్పుడు మీ ముందుకు కుక్క వచ్చి మొరిగితే ధనప్రాప్తి కలుగుతుంది. కుక్కను చూసినప్పుడు కొట్టకుండా వాటిని ఆదరించి సేవ చేయటం, ఆహారం పెట్టడం వంటివి మీకు చేతనైనంత వరకు చెయ్యాలి. ఎందుకంటే కుక్కను కొడితే మనకు కీడు జరుగుతుంది. వాటికి మనకు తోచినంత సహాయం చేయాలి. దోషాలు పోవడానికి కుక్కలకు పూజలు కూడా చేస్తారు. పిల్లలు సరిగ్గా చదవక పోయినా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్న కుక్కకు సేవ చేయటం మంచిది. సంతానం లేని వారు ప్రతిరోజు వీధి కుక్కకు అన్నం పెట్టడం, సేవ చేయటం, వాటిని చేరదీయటం వంటి పనులు చేస్తే మంచి జరుగుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.